బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసన సీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయేనే. నాలో జీవింపచేసి నీ వాక్యమే నా కీలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. పరిశుద్ధతలో పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయేనే.
నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా కీలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయేనే. నాలో జీవింపచేసే నీ వాక్యమే నా కీలలో నా సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ మహిమ ఘనత ప్రభావాలు యేసు ప్రభు వారికి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మలను ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని దీనదాసులు, మరి దేవుని చేత బహు బలముగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు, మరి ఆంధ్ర తెలంగాణనే కాదు కానీ అనేక రాష్ట్రాల్లో కూడా దేవుని వాక్యాన్ని భారంతో దర్శనముతో ప్రకటిస్తున్నటువంటి సేవకులు గిద్యోనాయ్ గారికి కూడా ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగనే సేవకురాలకును చేరి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి కొన్ని సందర్భాల్లో మన విశ్వాసము బలహీనమైపోతూ ఉంటుంది. విశ్వాసులము అని పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో విశ్వాసమును కట్టుకుని ముందుకు వెళ్ళాలి అంటే మనకి ఏమి కావాలి అంటే ప్రార్థన కావాలి. ఉపవాసము చేయటం మంచిదే, కానీ ఆ ఉపవాసములో పలు రకాలున్నవి. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, ఉపవాసము చేత నేను ఆయాసపడుతున్నాను, నేను బలహీనమైపోతున్నాను అంటాడు. కానీ ఉపవాస ప్రార్థన ద్వారా శక్తిని పొందుకున్నానని భక్తులు మాట్లాడుతున్నారు. అయితే పలు రకాల ఉపవాసాలు ఉన్నప్పటికీ కూడా విశ్వాస జీవితంలో, విశ్వాస యాత్రలో విశ్వాసమును విడిచిపెట్టకుండా దేవునితో సహవాసము కలిగి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితముగా ఉపవాస ప్రార్థన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సిద్ధపాటు కలిగి బల్ల పరిచర్యలోనికి వెళ్ళాలి అంటే ఈ 5 దినాల ఉపవాస ప్రార్థనలో శుద్ధీకరణ చేయబడిన తదుపరి పరిశుద్ధమైన బలలో పాలు పొందాలి అని దైవ సేవకుని యొక్క ఆశయం ఉన్నది. అది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ ఉన్నది. అయితే పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధిలోని కానీ, పరిశుద్ధత లేకుండా ప్రభు బలలో కానీ పాలు పొందటం అనేది అది మన ఆత్మీయ జీవితానికి అదేమవుతుందో తెలుసా? అది శ్రమ, అది శాపము, అది దుఃఖము. మనతో పాటు మన కుటుంబాల్లో కూడా బలహీనమైపోతూ ఉంది. కానీ పరిశుద్ధత కలిగి శుద్ధీకరణ చేయబడి ఉపవాస ప్రార్థన ద్వారా మనలను మనము సరిచేసుకొని ప్రభువుకి సమీపించబడినప్పుడు, ప్రభువుతో సహవాసం చేయబడినప్పుడు, ప్రభువుకి ఇష్టురాలుగా మార్చబడినప్పుడు మన ఆత్మీయ స్థితి నూరంతల ఆశీర్వాదాన్ని చూడగలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ప్రభువుకి ఇష్టడుగా ఉండలేం. పరిశుద్ధత మస్ట్ అండ్ షుడ్. పరిశుద్ధత చాలా విలువైనది.
నేటి క్రైస్తవ సమాజంలో, సంఘాలలో, సేవకులలో, విశ్వాసులలో కొరువు అవుతున్నది ఏమిటి అంటే, కొరతగా ఉంది ఏమిటి అంటే పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకపోవటాన్ని బట్టి సమస్యలు ప్రారంభించబడుతుంది. సమస్యలు మనలోనికి వచ్చేస్తున్నవి. అయితే ఈ అంత్యకాలపు దినాలలో దేవుని రాక బహు సమీపముగా ఉన్న కాలములలో దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టం. దేవుని స్వరమేదో అపవాది స్వరమేదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు నేటి క్రైస్తవ సంఘాలు. కానీ అపవాదికి తెలుసు అంటాడు కదా, నాకు యేసు ఎవరో తెలుసు. చెప్పండి, వాక్యం మీకు తెలుసుగా. పౌలు తెలుసు, యేసు తెలుసు, శిష్యులు తెలుసు, అపవాదికి అంతా తెలుసు. కానీ తెలియనిది ఎవరికి అంటే విశ్వాసులకు, సేవకులకు. అది దేవుని స్వరమా, అది అపవాది స్వరమా అనేది తెలియదు. దాని ద్వారానే చాలామంది కూడా బలహీనమైపోతున్నారు. ఈ స్వరాన్ని కనిపెట్టాలి అంటే ఇది దేవుని స్వరమే అని నీవు తెలుసుకోవాలి అంటే మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన ఏ వ్యక్తి జీవితంలో రెట్టింపుగా చేయగలిగినటువంటి ఆసక్తితో కూడినటువంటి, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ప్రభువుకి అతి సమీపంగా మనలను చేరుస్తుంది. మీరు చూడండి, మనకిష్టమైన వారి దగ్గరికి వెళ్ళి మన ఇష్టాన్ని షేర్ చేసుకుంటాం, మన కష్టాన్ని షేర్ చేసుకుంటాం. ఎందుకో తెలుసా? వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి చెప్తే మనలో ఉన్న భారం తగ్గిపోతుంది అనేది ఒక ఆశ. ఎదుటి వ్యక్తిని నమ్మినటువంటి నీవు నీ కష్టాన్ని ఎదుటి వ్యక్తితో షేర్ చేసుకుంటున్నప్పుడు నీలో ఉన్న బాధ కొద్దిగా తగ్గుతుంది అనేది నీ ఆలోచన, నీ ఆశ అయితే, మరి దేవుని సన్నిధిలోనికి వస్తున్న సేవకులైనను, సేవకురాలైనను, సంఘముగా చేర్చబడిన మనందరమైనను మన ఆశ ఎవరి మీద ఉండాలి? మన ఆశ, మన దృష్టి, మన మనస్సు, మన తలంపులన్నీ కూడా ఎవరి మీద ఉంచాలి అంటే దేవుని మీద కేంద్రీకృతమై ఉండాలి. నీవు దేవుని సన్నిధిలో నీ మనస్సును నిలుపుకుండగా, నీవు దేవుని సన్నిధిలో శ్రద్ధ పెట్టుకుండగా, నీవు దేవుని సన్నిధిలో దేవునిని కేంద్రం చేసుకోకుండగా నువ్వు ఉపవాసము చేస్తే అది నీ జీవితానికి అది ఆయాసమే. నీవు ప్రభువుని కేంద్రం చేసుకుంటే, నీవు ప్రభువుని ఆధారం చేసుకోగలిగితే, నీవు ప్రభువుని ఒక మార్గముగా నీవు ఎంచుకొనగలిగితే, ప్రభువును నీవు మంచి స్నేహితుడిగా నీవు నీ దృష్టితో చూడగలిగితే, నీ చెవితో ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినగలిగితే, ప్రభువుకి నీకు మధ్య ఉన్న ఆ సత్సంబంధము మెరుగుపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలు బాగుపడాలి అంటే ప్రభువుతో సహవాసం చేయాలి. ప్రభు అంటాడు కదా, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. అంటే మనుష్యులలో ఏమి లోపిస్తుంది అంటే ప్రభువు దగ్గరికి రావటం లోపిస్తుంది. ప్రభువు సింపుల్గా చిన్న స్టేట్మెంట్ ఒకటి చెప్తున్నాడు, నా దగ్గరికి రావాలి అంటే ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేదు, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. కానీ మనుష్యులైతే మీ ఇంటికి వెళితే మాకేమి లాభం, మా ఇంటికి వస్తే మీకేమి లాభం, ఏం తీసుకొస్తారు? కానీ ప్రభు అంటున్నాడు కదా, నీవు నా యొద్దకు వస్తే నేను నీ యొద్దకు వస్తాను. నీ సమస్య ఏదో నాకు చెప్పగలిగితే, నీ సమస్యను తీర్చగలిగింది నేను కనుక దానిని సాల్వ్ చేయగలుగుతాను. నువ్వు నా దగ్గరికి ట్రాన్స్పరెంట్గా రావాలి. నీ సమస్య చెప్పే విధానంలో గోప్యం ఉండకూడదు, లోపం ఉండకూడదు. నీ సమస్యని ప్రభువుతో మధ్యవర్తిత్వం కూడా ఉండకూడదు.
ప్రభువుతో నువ్వు స్పష్టంగా మాట్లాడే అనుభవం పొందుకోవాలి. అలా అనుభవం పొందుకోవాలి అంటే సరైనటువంటి ఒక చిన్న ఆదర్శనీయమైనటువంటి ఒక మాట ఏమిటి అంటే, ఈ 5 రోజులు ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువు సమీపించేటప్పుడు, ప్రభువు మాట్లాడేటప్పుడు, ప్రభువు మన అవసరాలు తీరుస్తాడని నీకు విశ్వాసం కలిగినప్పుడు నీవు ప్రభు యొద్దకు రాగలిగితే ప్రభు నీ యొద్దకు వస్తాడు, నీ సమస్యలన్నీ తీరుస్తాడు. మీరు చాలామంది కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి సమస్యలు చెప్తారు, కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పడాన్ని బట్టి కొంత ఆదరణ తగ్గుతుంది. కానీ సంపూర్ణమైన ఆదరణ కావాలి అంటే, పరిపూర్ణమైన ఆదరణ కావాలి అంటే అది దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని స్వరం ఏమిటో, అపవాది స్వరం ఏమిటో వినగలుగుతాం. నేడు మీకు తెలియపరపోతున్నటువంటి వర్తమానములో దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం ఏమై ఉన్నదో, దేవుని చిత్తం ఏమై ఉన్నదో, దేవుడు ఏం మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నాడు లేఖనాల్లోనికి పరిశీలన చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము.